ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఒక వ్యక్తి గోసేవ, గురుసేవ చేసే సమయంలో వేరే వ్యక్తికి సహాయం అత్యవసరం అయినప్పుడు ఏది ముందు చెయ్యాలి తెలియజేయండి అంటున్నారు ధర్మ సందేహరీత్యా. గోసేవ చేస్తూ గురుసేవ చేసిన, గురువుకి సేవ చేసిన రెండు సరిసమానమే. కానీ అవసరానికి అత్యవసర సహాయం చేసేటువంటి గొప్ప విషయానికి సేవ చేయటం ఉందే, ఈ రెండు సేవల కన్నా అద్వితీయమైంది. మనకి ఉదాహరణ రంతిదేవుడు. అలాగే విశిష్టవంతమైన కథల్లో కూడాను తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తనకన్నా ఇతరులకు సేవ చేయటంలోనే అసలు సిసలైన పరమార్థం దాగి ఉన్నది అనేటువంటి సూత్రం ఇక్కడ గ్రహించాలి. దీన్నే మనం రియల్ హ్యాపీనెస్ ఈజ్ లైక్ అదర్స్ హ్యాపీ అని. రియల్ హ్యాపీనెస్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అసలు సిసలైన ఆనందం ఎక్కడ ఉందంటే ఇతరుల యొక్క నవ్వుని చూసి ఆనందించినప్పుడే మనకు అసలు సిసలైన పుణ్యం, ఆనందం వస్తుందట. అంత గొప్ప విశేషం కాబట్టే అవతార్ మెహర్ బాబా కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అవతార్ మెహర్ బాబా అంటే ఏంటి? సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన. కారణజన్ముడు. ఎప్పుడు మౌనంగా ఉంటాడు. ఇతరులు నవ్వు చూసి ఆనందిస్తాడు ఆయన. మీ జీవితాల్లో నవ్వు కావాలి, మీకు ఆనందం కావాలి, మీ ఆనందాన్ని చూసి ఆనందించడమే పరమార్థంగా చెప్తున్నాను, ఇది అందరూ భావించండి అన్నాడు. ఇక్కడ గురువు గారికి సేవ చేస్తున్నారు, గోవుకి సేవ చేస్తున్నాడు. అత్యవసర సహాయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఎవరికి చెయ్యాలి అంటే అత్యవసర సహాయం చేయాల్సిన వ్యక్తికి సహాయం చేయటమే అక్కడ గురుసేవ, గోసేవ చేసిన సత్ఫలితాన్ని పొందిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి శాస్త్రవచనం. రియల్ హ్యాపీనెస్ లైస్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అనే ఉద్దేశమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం అని చెప్పేసి గుర్తుపెట్టుకుందామా? మరి ఇంత గొప్ప విశేషం ఉంది. మానవ జీవితం ఏముందండి? బుద్భుతప్రాయం, నీటి బుడగ. ఏ నిమిషాన పగిలిపోతుందో తెలియదు. ఈ పగిలిపోయే జీవితంలోనే ఈ ఆరాట పోరాటాలు, కల్మషాలు, కక్షలు, సాధింపులు, మోసాలు, అన్యాయాలు, స్కాములు చెప్పలేనన్ని జరుగుతున్నాయి. అందుకే బుద్ధ భగవానుడు మళ్ళీ పుట్టాలన్నారు ఒక కవి. హింసాశక్తులు రక్తదాహమున దండెత్తిన్ దరిద్ర సంసారములపై. రక్తదాహమున దండెత్తిన్ దరిద్ర సంసారములపై. మళ్ళీ రావయ్యా బుద్ధ భగవానుడా అని చెప్పేసి బుద్ధుడు మళ్ళీ ఆవిర్భవించాలి అన్నారు. అందుకే మా అమరావతి ఎక్కువగా బుద్ధుడి బొమ్మే చూపిస్తుంటారు. అమరేశ్వర స్వామి సంగతి తర్వాత అని చెప్పేసి. ఎందుకంటే హింసాశక్తులు మాకొద్దు, మేమంతా సామరస్య ధోరణితో ఉండాలి, అమరావతి రాజధాని డెవలప్ కావాలి అని. హింసాశక్తులు రక్తదాహమున దండెత్తెన్ దరిద్ర ప్రజా సంసారములపై. కిరాత శాకసర యుద్ధం పైన యుద్ధారణి హంసన్ గాయము మాన్పక రావయ్య వేగిరమ్ముగన్ అన్నాడు దంజాల పాపశాస్త్రి గారు. ఎంత గొప్ప పద్యమో చూడండి. మరి అటువంటి శక్తితత్వం ఇప్పుడు కావాలి. మరలా బుద్ధుడు ఆవిర్భవించాలి. పరిపూర్ణవంతమైనటువంటి శాంతి సహన మార్గంలో మానవులు పయనించాలి. బుద్భుతప్రాయమైన ఈ జీవితంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని హింసాతత్వాన్ని విడనాడి అహింసా పరమో ధర్మ అనే సూత్ర ప్రాతిపదికతో ముందడుగు వేసి విజయాన్ని సాధించాలి. సర్వే జనా సుఖినో